దేవుని మాటలు చదువుదామండి. హెబ్రీ పత్రికలో నుండి వాక్యం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వాక్యాలను చదువుదాం. సుమయ్య గారు చదివిస్తారు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు హస్త నిక్షేపములను పునరుత్థానమును నిత్యమైన తీర్పును పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సమస్త ఘనతకు మహిమకు పాత్రుడైన మన దేవునికి స్తుతియు మహిమ ఘనత కలుగునుగాక. మనము 6వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకున్నాం. ఈ పౌలు గారు హెబ్రీయులకు ఈ పత్రికను రాశారు. కాబట్టి హెబ్రీయులకు రాస్తూ ఈ పత్రిక పౌలు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ఒక మాట కోసం మనం చదువుకున్నాం. మూల వాక్యం కోసం ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచి అనే మాట ఈరోజు మనం ధ్యానం చేయలేము. ప్రారంభంలో ఏంటని నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవ క్రియలను విడవాలంట. నిర్జీవ క్రియలు అంటే ఏంటి? జీవము కలిగిన క్రియలా, జీవము లేని క్రియలా? జీవము లేని క్రియలు. కాబట్టి ఈ క్రియలలో నో లైఫ్ ఎట్ ఆల్. కాబట్టి జీవం అనేదే లేదు. కనుక ఈ నిర్జీవమైనది. ఇంకొక రకంగా చెప్తారంటే ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది డెడ్ వర్క్స్. ఏంటవి? చచ్చిన క్రియలు అన్నమాట. డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియలు. ఈ నిర్జీవ క్రియలను, ఈ డెడ్ వర్క్స్ను మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? ఏమనుంది అక్కడ? విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలను మనము విడిచిపెట్టాలి. ఎందుకు అంటే మనము జీవము గలవారు. దేవుని యందు మనం ఎవరము? జీవము గలవారు, జీవించుచున్నవారు, బ్రతుకుచున్నవారు. ఆత్మీయంగా రక్షించబడ్డాం, పాప క్షమాపణ పొందాం, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నాం. కనుక మనము క్రీస్తులో ఆయన పిల్లలుగా జీవిస్తూ ఎదుగుతూ ఉన్నాం. ఎదుగుతున్న మనము ఈ నిర్జీవ క్రియలు ఏవైనా చేస్తే, ఈ నిర్జీవ క్రియలలో మనం పాలు పంపులు పొందితే ఆటోమేటిక్గా మనం కూడా ఏమైపోతాం? చచ్చిపోతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పాయిజన్ ఉంటుంది. దాని గుణం ఏంటంటే చంపే గుణం. అది కీటకనాశిని అని, పురుగులను చంపేదని పొలంలో కొట్టుకుంటారు. కానీ మనుషులకు కూడా దాన్ని దూరం పెట్టుకోవాలి, పిల్లలకు దాన్ని దూరం పెట్టుకోవాలి. దాని గుణము చంపే గుణం. అది ఎవరైనా సేవించారంటే కోపంతో మరి ఏమవుతారు? చచ్చిపోతారు. అదేంటి? నేను జీవించుతున్న వాళ్ళను నేనేంటి చచ్చానంటే నువ్వు తాగావు కాబట్టి చచ్చావంటే. నువ్వు తాకపోతే సావు. అందుకనే డెడ్ వర్క్స్ ఏం చేస్తాయంటే, నిర్జీవ క్రియలు ఏం చేస్తాయంటే, నువ్వు దాని జోలికి పోనంత వరకు నీవు జీవిస్తూనే ఉంటావు క్రీస్తులో. దాని జోలికి నువ్వు వెళ్ళినంత వరకు క్రీస్తులో నువ్వు బ్రతికే ఉంటావు. ఎప్పుడైతే ఆ పాప సంబంధమైన నిర్జీవ క్రియలను నువ్వు ఆశించి నీ జీవితంలోకి తీసుకుంటావో, నువ్వు వాటిని చేస్తావో, అప్పుడు నువ్వేమవుతావు? చెప్పండి, చచ్చిపోతావు. అంటే ప్రాణం పోదు, కానీ క్రీస్తు నుండి నువ్వేమవుతావు? దూరం అవుతావు. క్రీస్తు నిన్ను దూరం
దూరంగా పెడతాడు అంతే. ఆయనకు నీకు సంబంధం ఉండదు. ఒక్కొక్కసారి మన నంబర్లు కొంతమందికి ఇష్టం లేక బ్లాక్ చేస్తారు. వారు బ్లాక్ చేస్తే మనం ఫోన్ చేస్తూనే ఉంటాం కానీ వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. కాబట్టి అలాగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేస్తాడంటే నిన్ను బ్లాక్ చేసి పెడతాడు. ఎందుకంటే యూజ్లెస్ ఫెలోయిడ్, ఈ అమ్మాయి యూజ్లెస్ కనుక వీళ్ళు ఉపయోగం లేని వారు. వీళ్ళను నేను ఏం చేశాను? బ్రతికించాను. ఎఫెసీ 2:1 మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఒకప్పుడు ఇటువంటి పాప సంబంధమైన క్రియలు మనం చేసి, ఇటువంటి నిర్జీవ క్రియలను మనం చేసి మనం ఏమైపోయి ఉన్నాం? చచ్చిన వారంగా ఉన్నాం, చచ్చిపోయాం. కాబట్టి చచ్చిపోయినటువంటి మనలను ఆయన కృపచేత ఏం చేశాడు? బ్రతికించాడు. ఏమని చెబుతుంది వాక్యం? మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కాబట్టి బ్రతికించాడు కాబట్టి బ్రతకాలి. బ్రతికి మరలా చేస్తే ఎట్లా? బ్రతికించిన దేవుడు మనల్ని నిత్యము బ్రతకాలి అనే బ్రతికించాడు. కానీ మనం మరలా చచ్చిపోంటారు మీరు మనం బ్రతికించలేదు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? బ్రతకాలి, జీవించాలి, క్రీస్తును మన ప్రభువును సంతోషపరచాలి. కానీ నిర్జీవ క్రియలు, డెడ్ వర్క్స్ చేసి మనం ఏం కాకూడదు? చనిపోకూడదు. డెడ్ వర్క్స్ అంటే ఏంటి? నేను కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను. గలతీ పత్రిక 5:19, గలతీ 5:19 నుండి డెడ్ వర్క్స్ ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, ఇవన్నీ కూడా ఏంటి? జీవింపజేసే క్రియలా? కాదు, ఇవి చంపే క్రియలు. ఇవి శరీర క్రియలు, పాపపు క్రియలు, ఇవి చంపే క్రియలు. ప్రకటన గ్రంథం 21:8, ప్రకటన 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులందరూ. కాబట్టి వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఏంటి? డెడ్ వర్క్స్, నిర్జీవ క్రియలే. కాబట్టి ఈ నిర్జీవ క్రియలను మనం చేయకూడదు. 1 కొరింథీ 6:9, 1 కొరింథీ 6:9. అన్యస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గల వారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దేవ దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. వీళ్ళందరూ కూడా ఎవరు? ఈ క్రియలు చేసే వాళ్ళందరూ కూడా ఎవరు? నిర్జీవ. ఇవన్నీ కూడా నిర్జీవ క్రియలే. మార్క్స్ వార్త 7:21, అక్కడ కూడా ఇంకెన్ని అవసరం. ఇవన్నీ కూడా ఏంటి? నిర్జీవ క్రియలు. ఈ క్రియలను మనం చేస్తే మనం ఏమవుతాం? ఈ క్రియలు మనం చేస్తే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామావికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి మనుషుని హృదయంలో నుండి బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. మనిషిని పాడు చేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ డెడ్ వర్క్స్ అన్ని కూడా, ఈ నిర్జీవ క్రియలన్నీ కూడా మనం చేయకూడదు.
జీవించుచున్న మనము నిర్జీవ క్రియలను చేస్తే జీవించుచున్న మనం ఏమైపోతాం? క్రీస్తులో చనిపోతాం. చనిపోతే క్రీస్తుకు మనకు సంబంధం లేదు. నేను రోజుకు 1 గంట ప్రార్థన చేస్తాను, రోజుకు నేను 2 గంటలు చేస్తాను, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నేను రెగ్యులర్గా చర్చికి వస్తాను, నేను వాక్యం చదువుతాను, నేను పాటలు పడతాను, ఏమన్నా వాడు ఏమన్నా చెయ్యి, అది ఇక్కడిక్కడే అల్లాడుతుంటుంది అన్నమాట. ఎందుకంటే ఆయనకు నీ కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయి ఉంటుంది. ఆయనకు నీ కనెక్షన్ ఎప్పుడో కట్ అయిపోయి ఉంటుంది. నీ ప్రార్థన ఆయన వినటం లేదు, నీ ఆరాధన ఆయన ఆస్వాదించట్లేదు, నువ్వు ఏం చేసినా ఆయనకి ఇష్టపడలేదు. కాబట్టి ఈ యొక్క డెడ్ వర్క్స్ను, ఈ నిర్జీవ క్రియలను ఎప్పుడైతే నువ్వు చేసావో అప్పుడే ఆయన నీ స్నేహాన్ని కట్ చేశాడు, నీతో ఉన్న కనెక్షన్ కట్ చేసేసాడు. ఒక సంఘం ఇలాగా అనుకునేది, నేను బాగా ఉన్నాను, నేను చాలా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నేను ప్రభువులో బ్రతుకున్నాను. ఇంకా ఆ సంఘాన్ని గురించి ప్రభు ఏమంటాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 3:1. సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని, ఏముంది? జీవించుచున్నావని ఓన్లీ నేను పెట్టుకున్నావు అంతే. నువ్వు ఏమని? నేను బ్రతుకుతున్నాను. ఈరోజు ఎంతమంది మీ దేవుని మందిరంలో అలాంటి వాళ్ళు ఉన్నాం? ఇప్పుడు యవనస్తులందరూ కూడా రేపు వారం అందరూ కూడా బైబిల్ తెచ్చుకోవాలి. బైబిల్ లేకుండా వచ్చారు కదా చాలా మంది. మొబైల్ బైబిల్ నడవదు, పక్కన పెట్టేయాలి. కనుక ఈ బైబిల్ ఉండాలి. ఇంకా ఈ బైబిల్ తీసుకొని రావాలి. ఈ బైబిల్ లేకపోతే తెచ్చుకోవాలి. కాబట్టి బైబిల్ లేకపోతే నువ్వు ఏం చూసుకుంటావు? టెక్స్ట్ బుక్ లేకుండా కాలేజీకి వెళ్తావా? టెక్స్ట్ బుక్ లేకుండా స్కూల్కి వెళ్తావా? ఏం చేస్తుంది టీచర్? బయట పెడతావు. కాబట్టి మనకు బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా ఎలా వస్తాం చర్చికి? కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ఉండాలి, చూసుకోండి. కాబట్టి చాలా మంది చేతుల్లో బైబిల్ లేదు. బైబిల్ కావాలంటే మమ్మల్ని అడగండి, మేము ఇస్తాం. కాబట్టి బైబిల్ తీసుకొని రావాలి, అప్పుడు మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే అంటే చచ్చిపోయావు నువ్వు. ఎవరంటున్నారు ఈ మాట? యేసయ్య అంటారు. సార్దిస్సా ఎవరంటున్నాడు? పైన చెప్పారు చూడండి, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. ఆయన ఎవరంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు చెప్పే సంగతులు ఇవి చెప్తున్నాడు, విను అంటున్నాడు. నీకు జీవించుచున్నావన్న పేరు నీకు ఉన్నది కానీ నువ్వెవరు? నువ్వు చచ్చిన వాడివే. ఎవరి దృష్టిలో? నా దృష్టిలో. ఆదాముకు అవ్వకు దేవుడు ఆజ్ఞించాడు, ఇదిగో మీరు ఈ చెట్టు పండు మీరు తినకూడదు. ఈ చెట్టు పండు తింటే ఏమవుతుందో కూడా చెప్తున్నాను. ఏమవుతుంది? ఇక అబద్ధం చెప్పను నేను ఎప్పుడు. దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. ఏదో భయపెట్టాలని చెప్పడు ఆయన. తల్లిదండ్రులు వాళ్ళు అబద్ధాలు చెప్తారేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు అంట. ఈ పండు తినిన దినమున నిశ్చయముగా చచ్చిపోతావు. ఏమి లేకపోతే ఏమి లేకుండా చేసి ఆకలితో చచ్చిపోవాలా మేము? అది తినకపోతే అంతే. నీకు కావలసినన్ని ఇచ్చాను, అవన్నీ తిను. కానీ దీని జోలికి మాత్రం దీన్ని తిన్నావా అంటే నా మాట మీరి నువ్వేమవుతావు? చచ్చిపోతావు. అదే తిన్నారు వాళ్ళు. దాని దగ్గరికే వెళ్ళారు, సాతాను మాట విన్నారు, అదే తిన్నారు. ఏమైపోయారు మరి? చచ్చిపోయారా? చచ్చిపోయారు. ఏ రీతిగా? ఆత్మీయంగా. చచ్చిపోవడం అంటే ఏంటంటే ప్రాణం పోవడం కాదు, కానీ ఇక్కడ దేవునికి వారికి మధ్య ఎడబాటు జరగడం. ఇప్పుడు తండ్రి వారితో మాట్లాడటం లేదు, వారు దేవునితో మాట్లాడడానికి అవకాశం లేదు. కనుక వారి ఆదాయాలన్నీ శపించాడు ఆయన. వారిని బట్టి భూమిని శపించాడు. 3:17 ఆదికాండం 3:17. అతనితో కాబట్టి 3:17
17 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక తినవద్దని నేను నీకు చెప్పిన వృక్ష ఫలములను తిన్నావు కాబట్టి నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేల ఏమైనది? శపించబడింది. కాబట్టి నీ కోసం నేనేం చేశాను? నీ యొక్క ఆ మేలు కొరకు, నీ యొక్క పోషణ కొరకు, నీ యొక్క జీవనోపాధి కొరకు, నీ అందిన ఆహారం కొరకు నేను భూమిని ఇచ్చాను. దీన్ని పండించుకొని నువ్వు తినాలి. కానీ దీన్ని ఏం చేశాను? నేను ఇప్పుడు ఏం చేశాను? శపించాను. నువ్వు ఏ పంట వేసినా రాదు, నువ్వు ఎంత కష్టపడ్డా రాదు, ఏ ఎరువు వేసుకున్నా రాదు. ఎందుకంటే నువ్వు నాకు విరోధంగా పాపం చేసావు కాబట్టి నేను శపించాను. ఆదాము శపించబడ్డాడు, తన యొక్క ఆదాయము శపించబడ్డాడు. ఈరోజు దేవుని మాట మనం వినకపోతే, దేవుని మాట వినక మీరి ఆయనకు విరోధమైనది ఏదైనా మనం నిర్జీవ క్రియలు చేస్తే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. ప్రాణం పోదు, కానీ ఆయనకు మనకు సంబంధమే ఉండదు. నువ్వెంత ప్రార్థన చేసుకున్నా ఆయన వినడు. కాబట్టి ఒక వాక్యం చదువుదాం. ఇర్మియా గ్రంథం 11:14. ఇర్మియా గ్రంథం 11:14. కాబట్టి ఈ ప్రజల నిమిత్తము ఇర్మియాతో చెబుతున్నాడు దేవుడు, కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, నేను వినను. అసలే అంతే, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, నేను వినను. కాబట్టి ఈరోజు మనం ఏమైతే మనకేముంటుందంటే, నేను ప్రార్థన చేశాను, నేను చర్చికి వెళ్ళి వచ్చాను, అయ్యో ఎంత ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు విన్నాడు అని అనుకుంటున్నాను. అలాగ అనుకుంటే అది నీ భ్రమ. కానీ ఆయన నిన్ను ఎప్పుడో కట్ చేసి పక్కన పెట్టాడు. నువ్వు మరలా ఆయనతో స్నేహం చేయాలి అంటే నీ ఆ నిర్జీవ క్రియలను ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రారంభపు వాక్యంలో మనం చదివాం కదా, ఏంటి? నిర్జీవ క్రియలను మీరు విడిచిపెట్టాలి. ఆ నిర్జీవ క్రియల వలననే మీరు దేవునికి దూరమైపోయారు. ఆ నిర్జీవ క్రియలే దేవుని దృష్టిలో మిమ్మల్ని చంపేశాయి. ఆ నిర్జీవ క్రియలకు అలవాటు పడి ఇటు దేవుణ్ణి వదలలేక, అటు వాటిని వదలలేక మధ్యలో మీరు ఇరుక్కుపోయి చిక్కమక పడుతూ ఉన్నారు. ఒక్కోసారి సమాధానం ఉండదు, ఒక్కోసారి కోపంతో ఉంటారు, ఒక్కోసారి సికాకు పడతారు, బ్రతుకు మీదనే మీకు బేజారైపోతుంది. కనుక ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇలాగంటే పాపం, నిర్జీవ క్రియల వల్ల. కనుక దేవుని బిడ్డ ఎప్పుడు కూడా నిరుత్సాహపడడు. నేను ఎందుకు బ్రతకాలి అని అనుకోడు, నా బ్రతుకు ఇంతేలే అనుకోడు, కనుక నేను బ్రతుకు వ్యర్థము అని అనుకోడు, కనుక అసలు వేస్ట్ అని అనుకోడు. దేవుని బిడ్డ నీతిమంతుడు సింహంలాగా దేవుని కొరకు ఎప్పుడు కూడా జీవిస్తాడు. ఎవరయ్యా ఇలాగా తనను తాను శపించుకునేవాడు, అసహించుకునేవాళ్ళు, అయ్యో నేను ఎందుకు, నాకు అనవసరం అనవసరం అనుకునే వాళ్ళు ఎవరు అంటే దేవునికి దూరస్తులు, దేవునిలో స్థిరంగా లేని వారు, నిర్జీవ క్రియలకు అలవాటు పడినటువంటి వారు. వారి బ్రతుకే వారికి భారం ఉన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని దేవుడు అంటాడు, ఆ సంఘముతో నీవు జీవించుచున్నావన్న పేరు నీకు ఉన్నది కానీ నీవు నా దృష్టిలో మృతుడవే. నువ్వు చచ్చిపోయావు. ఎందుకు అంటే నీ క్రియలు నిర్జీవ క్రియలు. నీ క్రియలను నేను ఎరుగుదును, అవి నాకు తెలుసు. కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నావు నాకు తెలుసు. కాబట్టి ఆ క్రియలు చేయకూడదు. ఆ క్రియల వలననే ఇప్పుడు నా దృష్టిలో నువ్వు ఏమైపోయావు? చచ్చిపోయావు. దేవుని బిడ్డలారా, మనలో ఎవరమైనా సరే నిర్జీవ క్రియలను చేస్తున్నామా? నిర్జీవ క్రియలకు అలవాటు పడ్డామా? నిర్జీవ క్రియలను మానలేకుండా ఉన్నామా? నిర్జీవ క్రియలు మనల్ని పట్టుకున్నాయా? నిర్జీవ క్రియలు మనల్ని పీడిస్తున్నాయా, బాధిస్తున్నాయా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. కనుక త్రాగేటువంటి వారు సాయంకాలం అయ్యేసరికి త్రాగకుండా ఉండలేరు. ఆ త్రాగుడు అలవాటు వారిని పట్టుకుంటుంది అన్నమాట. కనుక తర్వాత ఇంకా ఏదైనా దురలవాటు కలిగిన వాడు, ఒక అమ్మాయితో స్నేహానికి అలవాటు పడ్డాడు, ఒక అబ్బాయితో స్నేహానికి అలవాటు పడ్డాడు, అది ఎలాగైనా సరే ఆ అమ్మాయితో మాట్లాడండి ఉండలేడు, ఆ అబ్బాయితో మాట్లాడు. కనుక ఆ యొక్క నిర్జీవ క్రియ నేనేం చేసింది? పట్టుకుంది, నిన్ను వదిలిపెట్టడం లేదు అది. కనుక ఆ నిర్జీవ క్రియ ఎంతవరకు నిన్ను తీసుకుని వెళ్ళిందంటే దేవుని నుండి నీకు వచ్చే ఆ స్నేహాన్ని కట్ చేసే వరకు తీసుకెళ్ళింది. కనుక దేవునిలో ఉన్న నీకున్న జీవాన్ని
నీవు పోగొట్టుకునేలాగా చేసింది దాని జీవక్రియ. కనుక ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రేమతో. ఎందుకంటే మరలా బ్రతికే ఛాన్స్ ఉంది, బ్రతికే అవకాశం ఉంది, మరలా నేను పీల్చుకునే ఒక అవకాశం ఉంది. కాబట్టి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నిర్జీవ క్రియలు చేసి నువ్వు చచ్చి ఉంటే, నువ్వు చచ్చావా బ్రతికావా నువ్వు తేల్చుకోవాలి. ఈరోజు నువ్వు నిర్జీవ క్రియలు నీలో నిజంగా ఉన్నాయేమో. ఈ చదవబడిన నిర్జీవ క్రియలు అన్ని కూడా మనలో ఉంటే, మనం చేస్తూ ఉంటే మనం చచ్చామని నిర్ధారణ చేసుకోవాలి. చచ్చిన మనకు దేవునితో ఇక సంబంధము ఉండదు. అలాగ ఉంటే ఎట్లాగా మనం చాలేనా మన బ్రతుకు? ఇక్కడ చచ్చి అక్కడ నిత్య నరకంలో పోయి మన బ్రతుకంతా కూడా నాశనమేనా? రక్షించబడిన వారి రక్షణ ఉండదని గ్యారెంటీ ఏముంది? ఉండదు. కాబట్టి ఆ రక్షణను కాపాడుకుంటేనే ఉంటది. కాబట్టి పరిశుద్ధులకు పరిశుద్ధత మా పితరుల నుండి వచ్చినటువంటి అదండి స్వాస్థ్యం లాంటిది. ఆ పరిశుద్ధత ఎక్కడికి పోదంటే అది ఏమి గ్యారెంటీగా ఉండదు. నువ్వు పాపం చేసావంటే పరిశుద్ధత పోతుంది. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ నిర్జీవ క్రియలను, ఆ డెడ్ వర్క్స్ ను మన జీవితంలో నుండి ఏం చేయాలి? తీసివేసుకోవాలి. అందుకనే దేవుడు ఇక్కడ అంటాడు, నిర్జీవ క్రియలను మీరు విడిచిపెట్టండి, నిర్జీవ క్రియలను మీరు మర్చిపోండి. నిర్జీవ క్రియలను మీకు కన్నీరు వచ్చినా సరే, కష్టం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే, వాటిని ఎలాగైనా సరే తీసేసుకోండి అని ప్రభు ఈరోజు మనకు సెలవిస్తున్నారు. ఎందుకంటే నిర్జీవ క్రియలను మీరు ప్రేమిస్తూ నా సన్నిధిలో ఉండలేరు, నిర్జీవ క్రియలను చేస్తూ నాకు ప్రార్థన చేయలేరు, నిర్జీవ క్రియలను చేస్తూ నాతో సంబంధం మీకు ఉండదు. నిర్జీవ క్రియలన్నా చేయండి, లేకపోతే నన్నన్నా కోరుకోండి. ఏది కావాలి ఈరోజు? ఏది కావాలి? నీకు ఏది కావాలో నువ్వు కోరుకో అని ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు. కాబట్టి మనలో ఎవరికైనా నిర్జీవ క్రియలు ఉన్నాయా? కనుక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్న ఆ నిర్జీవ క్రియలు, ఆ పాపపు క్రియలు, మనల్ని చంపేటువంటి క్రియలు, దేవుడి నుండి దూరం చేసే క్రియలు, ఆ క్రియలు మనలో ఉంటే మనం వెంటనే మన తప్పులను ఒప్పుకొని ఆ క్రియలను వదిలిపెట్టి మరలా బ్రతకడానికి ప్రయాసపడాలి. అలా ప్రయాసపడకపోతే ప్రభు అంటాడు, సంఘం అనుకుంటుంది నేను ప్రభు రక్తంలో కడగబడిన దానిని, ప్రభు రక్తంలో నేను శుద్ధి చేయబడినటువంటి దాన్ని, వాక్యం వింటున్నాను, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, నేను జీవం గలందాలని అని అనుకున్నది. కానీ సంఘంతో ప్రభు అన్న మాట ఏంటంటే, నీకు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు నా దృష్టిలో మృతుడవే, నా దృష్టిలో చచ్చిపోయావు. నువ్వు నేను ఎప్పుడో నిన్ను వదిలేశాను. దేవుణ్ణి వదిలి ఏం చేస్తావు చెప్పు? దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తావు? దేవుణ్ణి మర్చిపోతే, దేవుణ్ణి పోగొట్టుకుంటే అది యవన కాలమైనా, వృద్ధాప్యమైనా, మధ్య వయసు అయినా, బాల్య వయసు అయినా, ఏ వయసు అయినా శాపమే. మన జీవితంలో మేలు అసలు పొందుకోలేము. దేవుడు ఉంటేనే ఇలా ఉన్నాం, దేవుడు లేకపోతే ఎంత భ్రష్టులమైపోతాం. దేవుని భయం నీలో ఉండి, దేవుని భక్తిని మనం కలిగి ఈ రోజున ప్రభువా నన్ను నిన్ను ఎడబాసే ఈ నిర్జీవ క్రియ నాకు వద్దు ప్రభువా, నన్ను నిన్ను దూరం చేసేటువంటి ఈ నిర్జీవ క్రియ నాకు వద్దు నాయనా, నువ్వైతే బ్రతికించావు, ఈ తప్పు నేను చేసి చచ్చిపోతున్నాను ప్రభువా, ఈ నిర్జీవ క్రియ నాకు వద్దు నాయనా అని ఈ రోజుతో దేవునితో నువ్వు ఒక ప్రత్యేకమైన మార్పుకు వస్తే దేవుడు నిన్ను మరలా చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. దేవుడు మరలా నిన్ను దగ్గరికి తీసుకోవడానికి ఇష్టపడతాడు. తప్పిపోయిన కుమారుని జీవితంలో మనం చూస్తాం, వాడు ఆ సమస్తమును కూర్చుకొని లూకా సువార్త 15వ అధ్యాయము 11 కింద నుండి మనం చూస్తే, వాడు ఆ సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ఏం చేశాడు? దూరదేశమునకు ప్రయాణమైపోయి అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారాలు, దుర్నీతి క్రియలు, నిర్జీవ క్రియల వలన ఏం చేశాడు? పాడు చేశాడు. కాబట్టి అలవాటు తనలో ముందు నుంచి ఉంది కాబట్టి తండ్రి దగ్గర ఆహ్లాదం సాగవు కనుక ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా అంటాడు, ఇంత డబ్బు నీకు ఎందుకురా అడుగుతున్నావు అంటాడు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు అంటాడు. ఇదంతా కూడా పెద్ద నాకు ఇబ్బందిగా ఉంది, అందుకని మా తండ్రిని వదిలేసి నేను దూరంగా వెళ్ళిపోతే అక్కడ నన్ను ఎవరు అడిగేవారే ఉండరు, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టేవారే ఉండరు, నాకు స్వేచ్ఛ ఉంటది, నా ఇష్టానుసారంగా నేను ఈ నిర్జీవ క్రియలలో ఆనందించవచ్చు అని అనుకొని తండ్రి సంపాదించిన ఆ యొక్క ధనాన్నంతా తీసుకుని వెళ్ళి ఏ వ్యాపారాలు చేశాడట? దుర్వ్యాపారాల వలన పాడు చేశారు. ఈరోజు బ్రాంతికి కానీ, విస్కీకి కానీ, పాన్ పరకులకు కానీ, విమ్మలకు కానీ, లేకపోతే సిగరెట్లకు కానీ, లేకపోతే ఇంకా
ఈ యొక్క లోక సంబంధమైన దురలవాట్లకు కానీ నీ డబ్బును ఖర్చు పెడుతున్నావంటే, దేవుడు ఇచ్చిన డబ్బును నువ్వేం చేస్తున్నావు? దుర్వ్యాపారాలకు ఖర్చు పెడుతున్నావు. దుర్వ్యాపారాల వలన ఏం చేస్తున్నావు? పాడు చేస్తున్నావు. కాబట్టి దుర్వ్యాపారాల వలన పాడు చేయడానికి దేవుడు నీకు డబ్బు ఇవ్వలేదు. నువ్వు మంచిగా బ్రతకడానికి నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, నీ తండ్రి ఆనందంగా బ్రతికి ఆయనకు లోబడి ఉండడానికి డబ్బు ఇచ్చాడు. అంతేగాని వచ్చే బాగా డబ్బు జోబు నిండా వస్తా ఉందని నువ్వు దుర్వ్యాపారాలకు, ప్యాకెట్లకు, త్రాగుడకు, రకరకాలైనటువంటి తినేటువంటి వాటి దురలవాట్లకు నువ్వు లోనైపోతే నిజంగా నువ్వు ఎలాగా దేవునిలో ఎదుగుతావు దేవుని బిడ్డ? అందుకని ఈ వ్యక్తి ఏం చేశాడంటే దుర్వ్యాపారాల వలన సమస్తమును పాడు చేసేసాడు. దుర్వ్యాపారాల వలన సమస్తమును పాడు చేశాడు. సమస్తం పాడు చేస్తే ఏమైంది? ఇంక లాస్ట్కి ఏమి లేదు, చెప్పే గతి. ఆ దేశం గొప్ప కరువు రాగా వాడు బహుగా ఇబ్బంది పడి సాగాను. ఆకలితో నేను ఇక్కడ ఏమైపోతున్నాను? నేను ఆకలితో ఇక్కడ ఏమైపోతున్నాను? చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమైపోయింది? తన దుర్వ్యసనాలు, తన దుష్ట కార్యాలు, తన నిర్జీవ క్రియలు తనను ఏం చేశాయి? సంపేత స్థితికి తీసుకొని వచ్చాయి. అతనే అంటున్నాడు, చచ్చాడని వాళ్ళు అన్నారు కానీ అతను అన్నాడా? అతనే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఆకలితో చచ్చిపోతున్నాను. తండ్రి సావాసాన్ని పోగొట్టుకున్నాను. తండ్రి మాటకు జవదాటాను. తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాను. కాబట్టి ఆయన మాట మీరి నేను వచ్చాను కాబట్టి నేను ఇక్కడ చచ్చిపోతాను. ఇక నేను చచ్చిపోకుండా ఉండాలి, మరలా బ్రతకాలి అంటే నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఈరోజు అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైనా ఇటువంటి నిర్జీవ క్రియలు, ఏ యొక్క వ్యభిచారం కానీ, ఏ యొక్క మరి త్రాగుడు కానీ, ఏ యొక్క దొంగ పని కానీ, జూదం కానీ, ఏదైనా కూడా మోహపు చూపులు కానీ, ఏవైనా చెడ్డ మాటలు మాట్లాడే స్వభావం కానీ, ఏవైనా రకరకాలైనటువంటి జాతత్వాలు కానీ, కనుక అక్రమ సంబంధాలు కానీ, ఇటువంటి ఆ దుర్నీతి క్రియలు ఏమైతే, లేకపోతే ఆ నిర్జీవ క్రియలు ఏమైనా ఉన్నట్లయితే అవి నేనేం చేస్తాయి? చంపేస్తాయి. క్రీస్తుకు దూరంగా చేసి నిన్ను చంపేస్తాయి. అప్పుడు క్రీస్తుకు నీకున్న కనెక్షన్ ఉండనే ఉండదు దేవుని బిడ్డ. అందుకొరకు ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు హెచ్చరించేది ఏంటంటే, నా కుమారుడా, ఈరోజు నాతో ఉన్నావా లేకపోతే నువ్వు చచ్చిపోయావో ఒకసారి పరీక్ష చేసుకో. ఎలా చేసుకుంటామంటే, నిర్జీవ క్రియలు మనలో ఉంటే మనం చచ్చినట్లే. దేవునికి మనకు సంబంధం లేదు. వెంటనే మనం ఏం చేయాలంటే ప్రభు వైపుకు తిరిగి ఆ నిర్జీవ క్రియలను వదిలి పెడితే దేవుడు మనలో ఒక అవకాశాన్ని మనకి ఇస్తాడు. అందుకనే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యంలో ఏమని చెప్పబడిందంటే, నిర్జీవ క్రియలను మీరు విడిచిపెట్టండి. నిర్జీవ క్రియలను మీరు విడిచిపెట్టండి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టకపోతే ఇదిగో ఆ సంఘం లాగా మీరు కూడా బ్రతుకుతున్నామన్న పేరుంటుంది, కానీ మీరు కూడా దేవుని దృష్టికి ఏమైపోతారో చచ్చిపోతారు. ఈరోజు సాతానుడు అంటాడు, సాతానుడు చెప్పింది ఏంటంటే అవకాలంకు మీరు చావనే చావరు అన్నారు కదా. ఇది తిరిగిన దినమున మీరు చావనే చావరని చెప్పింది సాతాను. ఈరోజు పాపం చేయని వాడెవడు? పవిత్రంగా బ్రతికేవాడెవడు? అందరిలో ఏదో ఒకటి ఉంటుంది. ఈ లోకంలో పరిశుద్ధులుగా బ్రతకటం అసంభవం అని నువ్వు అనుకొని నేను సాతానుడు భ్రమపరుస్తున్నాను. యవనస్తుడా నువ్వు పడిపోయావేమో, యవనస్తురాలు నువ్వు పడిపోయావేమో, దేవుని పిల్లలారా మనం పడిపోయామేమో. ఎక్కడ పడిపోయామేమో, దేని వలన పడిపోయాము, ఏ నిర్జీవ క్రియ మనల్ని ఏరుతూ ఉందో, ఏది మనల్ని వదలకుండా, మనం వదలాలన్న మనల్ని వదిలిపెట్టకుండా మనలను బంధించిందేమో, దాని నుండి ఈరోజు దేవునికి సెలవిచ్చేది ఏంటంటే, నువ్వు దాన్ని వదిలేసాయి, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నీకు సహాయపడతాను, నేను నిన్ను విడిపిస్తాను. నీకు రావాలన్న ఆశ ఉంటే, నీవు నాతో స్నేహం చేయాలన్న ఆశ ఉంటే, నన్ను పోగొట్టుకోకూడదు అన్నటువంటి ఆశ నీకుంటే, నేను నీకు కావాలన్నటువంటి ఆశ ఉంటే ఈరోజు నాకు మొరపెట్టు. నీవు ఆ నిర్జీవ క్రియ నుండి నేనేం చేస్తాను? నేను విడిపిస్తా. ఆ డెడ్ వర్క్స్ నుండి మిమ్మల్ని నేను విడిపిస్తా అంటాడు దేవుడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆ నిర్జీవ క్రియలను వదిలేసాం. దేవుని క్రియ అవి మనల్ని చంపే క్రియ. కాబట్టి పరిశుద్ధమైన మనలో ఆ క్రియలు ఉన్నప్పుడు జీవింపజేసిన దేవుడు మరి ఆ జీవాన్ని పోగొట్టుకొని మనం చచ్చిపోతాం. కానీ ఈరోజు బ్రతకాలన్న ఆశ ఉంటే దేవుడు ఒక వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 9:14, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం. నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన
తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా దేవునికి స్తోత్ర. ఏంటట కనుక నీవు ఈరోజు ప్రభువా నిన్ను విడిచి నేను ఉండలేను అయ్యా, నీవు నా లైఫ్, నా రక్షణ, నా బ్రతుకు నీవే, నా ఆధారం నీవే, నా కొరకు ప్రాణం ఇచ్చి నన్ను కొన్న దేవుడు, నన్ను బ్రతికించుకున్నవాడు. నేను ఈ లోక ఆశలో పడి చచ్చిపోయాను ప్రభువా, నేను నీ యొక్క స్నేహాన్ని పోగొట్టుకున్నాను, నీ మందిరాన్ని పోగొట్టుకున్నాను, నీ వాక్యాన్ని పోగొట్టుకున్నాను, నీకు దూరం అయిపోయాను ప్రభువా, నన్ను క్షమించు, నాకు నువ్వు కావాలి. ఇదిగో నేను మరవలేని ఈ నిర్జీవ క్రియల నుండి నన్ను విడిపించు, నన్ను పట్టుకున్న ఈ నిర్జీవ క్రియల నుండి నన్ను విడిపించు, నన్ను బాధించు వేధించు అదే చింతకు పిచ్చివానిగా చేస్తున్నటువంటి పిచ్చిదానిగా చేస్తున్నటువంటి ఆ నిర్జీవ క్రియల నుండి నన్ను విడిపించు అని దేవుని సహాయం కోరుకుంటే దేవుడి రోజు నీకు ఇచ్చే సమాధానం ఏంటంటే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన ఏ రక్తము? క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను నీలో నుండి తొలగించి విడిచిపెట్టి ఇగో జీవము గల దేవుని సేవించడానికి నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ వల్ల కావట్లేదు కదా విడిచిపెట్టడానికి, నువ్వు మరవలేకపోతున్నావు, విడవలేకపోతున్నావు, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తావు, నీ వల్ల కావట్లేదు, మాటికి అదే గుర్తొస్తుంది, అదే తాగాలనిపిస్తుంది, అదే చేయాలనిపిస్తుంది, వారితోనే మాట్లాడాలనిపిస్తుంది, పిచ్చెక్కినట్లు ఉంటుంది కదా. ఇదిగో ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఇదిగో నిర్జీవ క్రియల నుండి నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు నీకు ఒకడు ఉన్నాడు. ఆయనే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయనకు నువ్వు మొరపెట్టుకుంటే, ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే ఆ నిర్జీవ క్రియల నుండి ఆయన నిన్నేం చేస్తాడు? విడిపిస్తాడు. నిర్జీవ క్రియల నుండి విడిపిస్తాడు. దావీదు కూడా ఇదే అనుకున్నాడు. నేను ఎలాగైనా, దావీదు చేశాడు కానీ పాపము, దావీదు దాన్ని గ్రహించలేదు. చాలా మంది నిర్జీవ క్రియలో పడిపోతారు. నేను నిర్జీవ క్రియ చేశానని వాళ్ళకే తెలియదు, వాళ్ళకే అర్థం కాకుండా వాళ్ళు చచ్చిపోయి ఉంటారు. కనుక దావీదు కూడా అలాగే చేశాడు. దావీదు బెత్షెబాతో అతడు చేయకూడని పాపం చేసిన తర్వాత అది పాపమని అతడు మర్చిపోయాడు, దేవునికి విరోధమైన కార్యమని అతడు మర్చిపోయాడు. మర్చిపోయి తను బాగా దర్జాగా బ్రతుకుతుంటే దేవుడే గుర్తు చేయడానికి నాతాను ప్రవక్తను అతని దగ్గరికి పంపించాడు. చాలా మంది మనం మర్చిపోతాం, మనం పాపం చేసి మర్చిపోతాం, మనం ఏదో నిర్జీవ క్రియ చేసి మర్చిపోతాం. కానీ దేవుడు దాని గురించి ఎంతగానో ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి, ఇతడు ఇలాంటి పని చేశాడు, ఈ పని చేసింది కనుక నా నుండి దూరం అయిపోతారు నా పిల్లలు అని ఆయన బాధపడుతూ ఉంటాడు. కనుక దేవుడి మనసు ఊరుకోలేక నాతాను ప్రవక్తను పంపించి చెప్పాడు. అప్పుడు ఎవడు వాడి గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇవ్వాలి, వాడిని అలా చేయాలి ఇలా చేయాలి అంటే నాతాను అన్నాడు, అది ఎవరో కాదు, అది నీవే అన్నాడు. నేనేం చేశాను? నువ్వేం చేసావా? ఆ బెత్షెబాను నీ యొక్క వేరే వారిని, నీ పొరుగు వాని భార్యను నీ భార్యగా నువ్వు చేసుకోలేదా? పొరుగు వాని భార్య మీద నువ్వు ఆశపడలేదా? పొరుగు వాని భర్త మీద నువ్వు ఆశ పెట్టుకోలేదా? కాబట్టి నువ్వు చేసిన పని ఏంటి? ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంటూ దేవునికి విరోధంగా నువ్వు పాపం చేసి అది పాపమని గ్రహించక చక్కగా నిద్రపోతున్నావా? నువ్వు చచ్చిపోయావన్న సంగతి తెలియదా? దేవుడు నిన్ను దూరం చేస్తాడన్న సంగతి తెలియదా? పశ్చాత్తాపడ్డావా? మార్పు చెందావా? వదిలిపెట్టావా? ఏం చేశాను? అప్పుడు దావీదు 51వ కీర్తనను రాశాడు. ప్రారంభపు మాటల నుండి చదువు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున. కనుక మార్పు వచ్చిన తర్వాత నేను దేవునితో ఉండాలి, దేవుని స్నేహం నాకు కావాలి, దేవునితో బ్రతకాలి, నిర్జీవ క్రియలు నేను వదిలిపెట్టుకోవాలన్న మార్పు ఎప్పుడైతే వచ్చిందో దేవుని కొరకు ఆశపడి అప్పుడు మొరపెట్టుకుంటున్నాడు. కరుణించుము, బాహుళ్యము చొప్పున
నా అతిక్రమములను తుడిచివేయి. నా దోషము పోవునట్లు నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నన్ను బాగుగా కడుగు. నా పాపము పోవునట్లు నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే నా ఉన్నవి. అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఇదివరకు అనుకోలేదు కానీ ఇప్పుడు తెలిసింది. నా పాపం ఎల్లప్పుడూ నా కన్నుల ముందే మెసులుతూ ఉంది. నీకు కేవలం నీకే విరోధముగా నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి నేను ఉన్నాను. పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నేనేం చేశాను? చెడుతనం చేశాను. ఒప్పుకుంటున్నాడు. తన నిర్జీవ క్రియలన్నీ కూడా దేవుని ముందు ఒప్పుకుంటున్నాడు. కనుక ఆ రీతిగా మనం ఏం చేయాలి? ఆ నిర్జీవ క్రియలన్నీ కూడా ఆయన ముందు ఒప్పుకోవాలి. ఆయన ముందు కప్పుకుంటే మనం చచ్చిపోయినట్లే. ఆయన ముందు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడానికి ట్రై చేయాలి. నాకు ఎంతే ప్రభువా, నేను బయటికి రావాలని ఆశపడుతున్నాను. ఈ నిర్జీవ క్రియలను దాటుకోవాలని ఇష్టపడుతున్నాను. నాకు పొరపాటైంది. నేను ఏదో మైమరిచి పడిపోయాను, ఏదో భ్రమపడి పడిపోయాను. ప్రభువా, ఈ పాపం నన్ను వదలట్లేదు. నన్ను బయటికి తీసిన ఆయన నన్ను రక్షించు ప్రభువా. అయ్యా, మొదట ఉన్న రక్షణను. అందుకే దావీదు అంటాడు, నీ రక్షణానందం నా యొద్ద నుండి తీసివేయదు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయదు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు అంటాడు. ఈ తీసేయడానికి నీకు అధికారం ఉంది. ఒక పాపి పాపం చేస్తే అతనిలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేస్తాడు? తీసేస్తాడు. అతని రక్షణ ఏం చేస్తాడు? తీసేస్తాడు. సన్నిధికి రాకుండా ఏం చేస్తాడు? వెలివేస్తాడు. అది చేసే అధికారం దేవునికి ఉంది. కానీ మార్పు చెంది నిర్జీవ క్రియలు నేను వదిలేస్తాను. ప్రభువా, హిమము కంటే తెల్లగా నేను ఉండునట్లు నన్ను బాగుగా కడుగు అని, శుద్ధ హృదయమును నాకు ఇవ్వు అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ దేవుని దగ్గర అడుగుతున్నాడు. ప్రభువా, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించమంటే ఇది వరకు ఉన్న రక్షణ ఏమైపోయింది? పోయిందనే కదా అర్థము. మరలా అంటే ఆ రక్షణానందాన్ని పోగొట్టుకున్నాను. కనుక పాపం చేసినప్పుడు రక్షణ కూడా పోతుంది. పాపం చేసినప్పుడు దేవునితో కనెక్షన్ కూడా పోతుంది. న్యాయాధిపతుల గ్రంథం 16, 19 లేకపోతే 20వ వాక్యం మనం చూస్తే 20, 19, 20 ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజుమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనని ఎడబాసినని అతనికి తెలియలేదు. నువ్వు పాపంలో తెలియల దగ్గర పాపంలో ఉంటే ఆయన ఎప్పుడు నిద్ర ఉంటుందా? చూడండి, ఎప్పట్లాగే ఆయన ఎక్కడికి పోతాడు? నేను నా ఇష్టం వచ్చిన చోట నేను ఉంటాను, ఆయన కూడా ఉండాల్సిందే అనుకున్నాడు సంసారం. ఆయన ఎలాగుంటాడు? ఎప్పట్లాగా విరజిమ్ముదు నన్ను అనుకున్నాడు, కానీ బలంతో ఏం ఎడబాసిందంట? యెహోవా అతనిని ఎడబాసింది, కట్ చేసేసి. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆయన స్నేహం కట్ అయిపోతుంది. మన ప్రార్థన వినడు, మన అవసరాలు తీరవు, మనల్ని ఆయన సన్నిధిలో నుండి వెలివేస్తాడు, ఆయన రక్షణానందాన్ని తీసేస్తాడు. చాలా నష్టాలు ఉన్నాయి, చాలా నష్టాలు ఉన్నాయి. నువ్వు అనుకుంటావు ఇది ఒక్కటి చేసేసి ఇక మానేస్తానని. నీ వల్ల కాదు. నువ్వు ఒకసారి దానికి అలవాటు పడిపోతే మాటికి పాపం స్వభావం ఏంటంటే ముందు నిన్ను ఆకర్షించుకుంటుంది. అది అందాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి నిన్ను ఆకర్షించుకుంటుంది. సామెతల గ్రంథం 6:24 చూద్దాం. అందము, పాపము చాలా అందమైనది. అది నిన్ను చాలా నీట్గా ఆకర్షించుకుంటుంది. అది గట్టిగా ఉంటే నువ్వు వెళ్ళవు దాని దగ్గరికి. 24వ వాక్యం ఒకసారి చూద్దాం. 6:24. చెడు స్త్రీ ఎద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలను లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనమునందు, దేని చక్కదనము? చెడు స్త్రీ చక్కదనం చూపిస్తుంది అనమాట. అంటే సిన్ను ఉంది దాంట్లో. ఆ పాపము ఏం చూపిస్తుంది? నీకు తన సొగసును చూపిస్తుంది. చెడు స్త్రీ తన చక్కదనమునందును, నీ హృదయములో అతిశయపడకుము, తన చక్కదనమునందు నీవు నీ హృదయంలో అతిశయపడకుము. అమ్మమ్మ బ్యూటీ అంటే నువ్వేనమ్మా అనకూడదు. నీలాగా నేను ఎవరిని చూడలేదు. నీ ఫేస్ చూస్తుంటే చూడాలనిపిస్తుంది. కనుక నువ్వు ఎంత బాగుంటావో అని నువ్వు అన్నావంటే నువ్వు పడిపోయినట్లే. చాలా మందికి ఇది ఒక పిచ్చి అనమాట.
ఇప్పుడు నా డ్రెస్ 10 మంది చూడాలి. వాట్సాప్లో ఎందుకు పెడతారు, ఆ ఫేస్బుక్లో ఎందుకు పెడతారు ఫోటోలు? ఎంతమంది లైక్ చేశారు? వాడెవడో నిన్ను లైక్ చేయటం ఏంటయ్యా? ఆడవాళ్ళ ఫోటోలు పెట్టారంటే మగవాళ్ళందరూ లైక్ చేస్తారు. అది అవసరమా నీకు? మగవాళ్ళ ఫోటోలు పెట్టారంటే ఆడవాళ్ళందరూ లైక్ చేస్తారు. దేవుడు లైక్ చేసినప్పుడు చూసుకోండి. ఈ స్తోత్రం. బాధగా ఉందా మీకు? దేవుడు మనల్ని లైక్ చేయాలి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నా సొగసు చూసి ఎంతో మంది నన్ను, వాళ్ళకు ఒక క్రేజ్ అనమాట, నన్ను 100 మంది లైక్ చేశారు. ఇది వరకు ఇది ఉండేది కాదు, ఇప్పుడు వచ్చింది. కాబట్టి నిన్ను ఎవరు లైక్ చేయాలి? నీ డ్రెస్ ఒకరికి చూపించుకోవడానికి కాదు, నీ యొక్క శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను ఏ డ్రెస్ ఎవరో చూడాలని, నీ హెయిర్ స్టైల్ ఎవరో చూడాలని, నీ ఫేస్ ఎవరో చూడాలని, లేకపోతే నీ పర్ఫ్యూమ్స్ చూసి నిన్ను ఎవరో ఆకర్షించాలి, అవన్నీ నా అనవసరం. నీవే మోసం చేసుకుంటున్నావు. కాబట్టి అలాగా ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ పాపపు సొగసుకు అట్రాక్ట్ అవ్వకూడదు. అందుకనే ఆమె సొగసును చూసి నువ్వేం కాకూడదు, అతిశయపడడం అంటే ఆమె సొగసును నువ్వు పొగడతావు. బాబా ఏమి సొగసు, ఆ నడక చూడు, ఇంకా అంతా వర్ణిస్తుంటాడు. కాబట్టి దాని యందు నువ్వు అతిశయపడకు, ఆశపడకు. దాని చక్కదనమునందు నీ హృదయమును ఇష్టపడనియొద్దు. అది తన కన్నురెప్పలను చికిలించి నిన్ను లోబరచనీయకుము. కన్నుల రెప్పల యందు చిగిరించి నిన్ను లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నిన్ను లోబరచనీయకుము. అది కూడా ఉండదో లేదో గ్యారెంటీ లేదు. లాస్ట్ ఇప్పుడు ఆమె అట్రాక్టివ్ నువ్వు లోపడ్డావంటే ఆమెకు అంతో ఇంత రోజు కష్టపడ్డంది ఊరుకుంటుంది, వేస్ట్. కానీ సన్నాసి రాసుకుంటే బూడిద రాలేదండి. కాబట్టి ఆ రీతిగా ఉండదు. కాబట్టి నిన్ను నేను ప్రేమించినందుకు ఏం ఖర్చు పెడతావు? ఏమి నువ్వు ఎక్కడన్నా అక్కడ మంచి హోటల్ 5 స్టార్ హోటల్ తీసుకుపోయి ఒక దోశ తినిపిస్తావా? లేకపోతే నాకు కావాల్సిన డ్రెస్ ఇప్పిస్తావా? నాకు కావాల్సిన జోడి ఇప్పిస్తావా? నన్ను స్కూటర్ మీద ఎక్కించి తిప్పుతావా? వీడు కాలేజీకి ఏమో తండ్రి పెట్రోల్ వేసుకొని తండ్రి ఖర్చుతో వెళ్ళిపోతాడు, కానీ అక్కడ వేరే అమ్మాయిని తిప్పుతూ ఉంటాడు. కాలేజీకి వెళ్ళడు. ఏంటి ఇదంతా కూడా? నీ కుమారుడు కాలేజీకి వెళ్ళి వస్తాడు అనుకుంటావు, వాడు వేరే అమ్మాయిని రౌండ్ కొట్టి వస్తున్నాడు. పెట్రోల్ అయిపోయిందమ్మా, మళ్ళీ 200 ఇవ్వమంటాడు. కాబట్టి ఆ పాపం అనేది చాలా బ్యూటిఫుల్ అన్నమాట, చాలా అందమైనది. అదేం చేస్తుంది? మనల్ని ఆకర్షిస్తుంది. అందుకని చెప్తుంది దాని సొగసును చూసి నువ్వు భ్రమపడద్దు, ఆశపడద్దు. దాని సొగసును చూసి నీ హృదయంలో లేనిపోని కోరికలు పెట్టుకోవద్దు. సొగసు అసలు చూడకుండా ఉండు. ఈ సంవత్సరం చూసే పడిపోయాడు, ఫస్ట్ సైకిల్లోనే పడిపోయాడు. కాబట్టి పడిపోయినోడు మరలా దేవుడు దూరం అయ్యే వరకు లేగలేదు కదా, సరిగ్గా తిక్కలుంది. కనుక ఒక అన్య దేవత గుడిలో కట్టేసేసి బలివ్వాలని వాళ్ళందరూ కూడా నిర్ణయించారు. ఈరోజు నువ్వు ఎంతవరకు పడిపోయి ఉంటావు? ఎంతవరకు ఆ పాపంలో నిద్రపోతావు? దావీదు అలాగే నిద్రపోయాడు. నాతాను ప్రవక్త కొన్నిసార్లు దేవుని వాక్యం నిన్నేం చేస్తుంది? హెచ్చరిస్తుంది. నీవు చేసింది నువ్వు మర్చిపోవచ్చు, కానీ దేవుడు తన వాక్యం ద్వారా నీకు మరలా గుర్తు చేస్తాడు. దైవజనుడు మరలా నిన్ను జ్ఞాపకం తెచ్చుకునేలాగా సహాయపడతాడు. అలాంటప్పుడు నువ్వు కోపాటం కాదు, కానీ అయ్యో నేను ఎంత భయంకరమైన పాపపు భూమిలో ఈ నిర్జీవ క్రియల్లో పడిపోయాను అని బాధపడుతూ నువ్వు తిరిగి లెగడానికి ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి మరలా కలుసుకోవడానికి, దేవుని స్నేహం కోరుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, కేవలం నీకే విరోధంగా నేనేం చేశాను? పాపం చేశాను. నీ దృష్టి ఎదుట నేనేం చేశాను? చెడుతనం చేశానయ్యా. చెడుతనం ఇది ఎప్పుడంటే చెప్పిన తర్వాత తెలిసింది, అన్నాడు. అంతవరకు తెలియదు. ఈరోజు ఏ నిర్జీవ క్రియ నేను ఏదుతుందో ఒకసారి జ్ఞాపం చేసుకో. దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. నువ్వు క్షమాపణ కోరుకొని దేవుని సహాయం కోరుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, ఇదిగో ఎబ్రీ 9:14 ఇదిగో నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను
దేవునికి నిర్దోషినిగా నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను మిమ్మల్ని చంపిన, దేవునికి దూరం చేసిన, మిమ్మల్ని శప్పింపజేసిన ఆ నిర్జీవ క్రియల నుండి దేవుడు మిమ్మల్ని విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తాడు. అప్పుడు క్లీన్ అవుతావు. దేవుని సావాసం మరలా నీకు దొరుకుతుంది. దేవుడు నువ్వు ప్రార్థన చేయగానే ఆయన పలుకుతాడు. నీ అవసరాలు ఆయన తీరుస్తాడు, నీతో వస్తాడు, నువ్వు చేసే పనిలో ఉంటాడు, నీ లోటులన్నీ కూడా తీరుస్తాడు దేవుడు. నిర్జీవ క్రియలు ఎప్పుడైతే నేను పెట్టుకుంటావో ఆ నిర్జీవ క్రియలు నేను చంపి దేవునికి దూరం చేస్తాను. అందుకని దేవుని దృష్టిలో నువ్వు చచ్చిపోతావు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనేది ఏంటంటే, నా కుమారుడా నిర్జీవ క్రియలు నువ్వేం చేయాలి? విడిచిపెట్టు. నిర్జీవ క్రియలు నా కుమార్తెను వదిలేసి, ఈ నిర్జీవ క్రియల వలన నా సహవాసాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుడు చెప్తున్నాను. నా రక్తాన్ని నేను నీ యొక్క ఆ నిర్జీవ క్రియల నుండి విడిపించి తిరిగి నీ మనస్సాక్షిని శుద్ధి చేసి, కల్మషమైపోయింది కదా నిర్జీవ క్రియల వలన నీ మనస్సాక్షి, దాన్ని నా రక్తం వలన శుద్ధి చేసి ఏ అపవిత్రమైన కార్యం నీలో లేకుండా చేసి నా యందు నువ్వు ఆనందించేలాగా చేస్తాను, నన్ను సేవించేలాగా చేస్తాను, నన్ను స్తుతించేలాగా చేస్తాను. కాబట్టి ఈరోజు రెడీ ప్రభువా, నేను నిర్జీవ క్రియలను ఈరోజు వదలడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు నీవు కావాలి, కానీ ఈ నిర్జీవ క్రియలు నాకు అవసరం లేదు. ఈ రోజు నుంచి నా నిర్జీవ క్రియలను నేను నా తండ్రిని దూరం చేసుకుంటాను. నాకు సహాయం చేయమని నేను కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుని బిడ్డ, దేవుడు తప్పక తన పరిశుద్ధ రక్తంతో మనల్ని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. ఆ నిర్జీవ క్రియల నుండి విడిపిస్తాడు. అప్పుడు క్రీస్తులో మనం ఏమవుతాం? బ్రతుకుతాం. ఆయనతో మనం స్నేహము చేస్తాం. మన ప్రార్థన ఆయన వింటాడు. మనకు సమస్త ఈవులను ప్రభు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నిర్దోష నిష్కలంక రక్తమే లేకపోతే ఈ నిర్జీవ క్రియల నుండి మనం విడిపించేవారు ఎవరు లేరు. అని దేవుడు ఒక మంచి శుభవార్త నీకు నాకు చెప్తున్నాను. ఈ నిర్జీవ క్రియలు నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు వాటి నుంచి విడుదల పొందాలి అంటే, మీరు బయటికి రావాలంటే మీరు నన్ను మొరపెట్టండి, నేను తప్పక మిమ్మల్ని విడిపిస్తానని ప్రభు సెలవిస్తున్నాను. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు పాదాల మీద పడదాం. ప్రభువా, నేను నిర్జీవ క్రియలకు అలవాటు పడ్డాను. ప్రభువా, బానిసనైపోయాను నాయన, బయటికి రాలేకుండా ఉన్నాను నాయన. నన్ను చిక్కించుకుంది, నన్ను ఇరికించుకుంది. ఇప్పుడు ఏదో పొరపాట్లో పై ఎమోషన్లో మిస్టేక్లో మేము పడిపోయాం. ఇప్పుడు ఆ అమ్మాయి మరి ప్రెగ్నెంట్ అంట, మరి నేనేం చేయను ప్రభువా, నన్ను చేసుకుంటావా లేదా అంటున్నారు. చాలా ఇబ్బందికి నేను కూడా అవుతున్నాను. నాకు ఇష్టం లేదు, తల్లిదండ్రుల మర్యాద పోతుంది, నా మర్యాద పోతుంది. అయ్యో బ్రతుకుట కంటే చచ్చుట మేలు, అంత భయంకరమైన సిచ్యువేషన్లో నువ్వు వెళ్తున్నావా? ఈరోజే నువ్వు ప్రభువును ఆశ్రయించు. ప్రభు ఎప్పుడు కూడా నీకు దండగా ఉంటాడు. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను నా కుమారుడా, నువ్వు భయపడద్దు. నేను ఇక్కడ ఉన్నాను నా కుమార్తె, నువ్వు భయపడద్దు. నేను ఆ నిర్జీవ క్రియల నుండి నిన్ను విడిపించి తిరిగి నా బిడ్డగా నేను చేర్చుకుంటాను, నా కుమారుడిగా నేను చేర్చుకుంటాను. నాతో నీతో నాకు స్నేహము బంధము ఉంటుంది. నువ్వు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తాను అని ప్రభు చెప్తున్నాను. కాబట్టి మనం అలా చేద్దామా? మనం ప్రభువా, ఈరోజు నేను ఈ పాదాల దగ్గరికి వస్తున్నాను. నేను చేసిన నిర్జీవ క్రియలన్నిటిని కూడా ఒప్పుకుంటున్నాను. ఇన్ని రోజులు నేను చచ్చిపోయానన్న సంగతి నాకు తెలియదు. నేను బ్రతికాను, నేను నీకు మొరపెడుతున్నాను అని అనుకుంటున్నాను, కానీ ఈరోజు నా నిర్జీవ క్రియల వలన నేను చచ్చిపోయానని నాకు తెలిసిందయ్యా. నన్ను క్షమించు, నన్ను విడిపించు, నన్ను రక్షించు, తిరిగి నీ బిడ్డగా చేర్చుకో అని కన్నీరు గార్చి దేవుని అడుగుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.